పూజ్యులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సద్గుణాలను అందించడంలో సహాయపడే వ్యక్తి ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. ఆచార్యుడు నిరంతరము విద్యార్థి. ఆచార్యుడు తను ఎన్నో విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పించడమే అతను నిరంతరము చేసే కృషి. జ్ఞానం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యములు, సామర్థ్యం, సహనం, సృజనాత్మకత, అనుకూలత మరియు విద్యార్థుల పట్ల నిబద్ధత, ఈ లక్షణముల కలయికతో ఉపాధ్యాయులు సానుకూల అభ్యాస వాతావరణములను సృష్టించి విద్యార్థులకు ప్రేరణ ఇస్తారు మరియు వారి జీవితకాలము అభ్యాసానికి పునాది వేయగలరు. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన జీవితం ఒక స్ఫూర్తి. వృత్తిరీత్యా సర్వేపల్లి మహోన్నతుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించారు. సశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికే మకుటంగా వెలిగారు. గురువులకే గురువుగా ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని 1885 సెప్టెంబర్ 5న మద్రాసుకి ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలో తిరుత్తొండిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి సర్వేపల్లి సీతమ్మ, తండ్రి వీరాస్వామి. వీరాస్వామి నాటి జమీందారీ వద్ద తహసీల్దార్గా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. ప్రాథమిక విద్యను తిరుత్తొండిలో పూర్తి చేసి తిరుపతి, నెల్లూరులో తదుపరి విద్యాభ్యాసాన్ని సాగించారు. మనందరికీ గర్వకారణం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఆయన 4 శతాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారిని బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మి ఆచరించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. కష్టమైన అంశాన్ని కూడా సరళమైన రీతిలో అతి సులభంగా బోధించేవారు. ఉపాధ్యాయుని బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. అటువంటి బోధనా వృత్తికి తలమానికంగా నిలిచినవాడు. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో MA పట్టం పొందారు. 1906లో అంటే తన 16వ ఏట రాధాకృష్ణన్ శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి 5 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన సతీమణి 1956లో ఆయన 51వ ఏటనే కాలం చేసింది. ఆచార్య రాధాకృష్ణ అధ్యాపకుడిగా, వైస్ ఛాన్సలర్గా, దౌత్యవేత్తగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితర సాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకి వెల్లడి చేస్తాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ 21 ఏళ్ల వయసులో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసములు విద్యార్థులను ఎంతో ఆకట్టుకునేవి. సర్వేపల్లి ప్రతిభను గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్ళి సేవలను పూర్తి చేశారు. ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. ఆయన భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలను అందుకుంది. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవాధ్యాపకులుగా పనిచేశారు. 1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14-15 మధ్య రాత్రి స్వాతంత్రోదయం సందర్భాన
శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయుల్ని ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952 నుంచి 62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. భారతకు ఆయనే తొలి ఉపరాష్ట్రపతి. ముఖ్యమైన ఉపనిషత్తులు ఈస్ట్ అండ్ వెస్ట్, సమ్ రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫెయిల్, ఎ సోర్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు రచించారు. 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 1967లో రాష్ట్రపతి పదవి విరమణ చేసి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్ళిపోయారు. 1969లో భారత ప్రభుత్వం అతనికి భారతరత్న ఇంకా కొన్ని బిరుదులను ఇచ్చి సత్కరించారు. వారిచ్చిన అవార్డులు ఆర్డర్ ఆఫ్ ది ఎజ్డిక్ ఈగల్ ఒకటి. చివరి రోజులో తాత్విక చింతనతో గడిపారు. 1975 ఏప్రిల్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రపంచానికి ఉపాధ్యాయులకే తలమానికంగా ఉండి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు.